మనం ఏదైనా త్రేతాయుగ కాలపు పుస్తకం చదివినా లేదా ద్వాపరయుగపు సినిమా చూసినా అటు రామాయణంలో ఇటు భారతంలోనూ కొంతమంది కనిపిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు కాలాల మధ్య ఒక యుగం తేడా ఉన్నప్పటికీ వాళ్ళు ఈ రెండు యుగాలలో కనపడతారు. వాళ్ళెవరో ఈ షార్ట్ లో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా విదుడు. రామాయణ కాలంలో ఒక మంచి పాత్ర. అతనిదైన మంచితనంతో రామాయణంలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ముద్ర వేసుకున్న విదుడు మహాభారత కాలంలో అయితే వానర రూపంలో ఉండే శక్తిమంతుడు. మహాభారత కాలంలో దుష్టుడిగా బలరాముడి చేతిలో మరణిస్తాడు. దాని తర్వాత మాతల్లి ఇంద్రసేనుడి రథసారథి. రామాయణంలో రాముడికి, మహాభారతంలో అర్జునుడికి రథసారథిగా వ్యవహరిస్తాడు. ఇకపోతే పరశురాముడు. రామాయణంలో శివనరూపంగం సమయంలో కనిపించిన పరశురాముడు ద్వాపర యుగంలో భీష్ముడికి, కర్ణుడికి గురువుగా కనిపించడమే కాకుండా అక్కడక్కడ ముఖ్యమైన సందర్భాల్లో కనిపిస్తూ ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తారు కూడా. దాని తర్వాత హనుమంతుడు రామాయణంలో మంచి పాత్రని అందరికి తెలిసిన విషయమే. అలాంటి హనుమంతుడు ద్వాపరయుగంలో కూడా పలుమార్లు కనిపిస్తారు. ముఖ్యంగా భీముడికి పారిజాత పుష్పాల కోసం కుబేరుని వనం కోసం వెళ్లే సమయంలో హనుమంతుడు భీముడికి దర్శనం ఇస్తాడు. గంధమాదన పర్వతం నుండి భీముడికి పారిజాత పుష్పాల జాడ తెలియజేయడానికి దిశానిర్దేశం చేస్తాడు. దాని తర్వాత జాంబవంతుడు తన కుమార్తెని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంలో ముఖ్యమైన పాత్ర. దాని తర్వాత నారదుడు భారతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర. భారతంలో సలహాదారుడిగా ఆయనదంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు కూడా. ఇకపోతే విభీషణుడు. రావణుని తమ్ముడిగా ఉన్నప్పటికీ రావణుడిని రాముడు హతమార్చిన తర్వాత రావణ రాజ్యం వెళ్లిన రాక్షసురాజు. అయితే ఈయన భారతంలో కూడా ఉంటారు. చూశారు కదా, అటు రామాయణంలో ఇటు భారతంలో మీకు తారసపడిన పాత్రల గురించి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అంతకన్నా ముందు మా ఈ అన్టోల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.